ధర్మాన్ని రక్షించేవాడు రెడ్డి, అన్యాయాన్ని ఎదిరించేవాడు రెడ్డి. రెడ్డి అనే పదం బ్రిటిష్ వాళ్ళు ఇచ్చింది పెద్దని, అందుకే అన్ని కులాల్లో ఉంటాయి. నాయుడని గాని, రెడ్డి అని గాని, కమ్మవారిలో ఉంటుంది నాయుడు అనేది, దళిత కులాల్లో నాయుడు అని ఉంటుంది, మనకి గుంటూరు దగ్గర వెలమల్లో నాయుడు అని ఉంటుంది. కాపుల్లో రెడ్డి అనే సర్నేమ్ ఉంటుంది. ఇవన్నీ ఎవరికి వాళ్ళు ఇష్టరాజ్యంగా కులాన్ని నీచంగా వాడేసుకొని కులాల్ని వాడుకొని కుటుంబాలని ఎదుగుతున్నాయి. కానీ కులాలను చంపేస్తా ఉంటే అలిసిపోయి మనుషుల్ని భావజాలంతో ఐక్యత చేయాలి, అభివృద్ధి అందరికీ భాగస్వామ్యం కావాలని చెప్పి ఆశయమే కులాల తాలూకు ఐక్యత. నేను మాట్లాడినప్పుడు కర్నూలులో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సంఘం నేతలు వచ్చి, అన్న మాకు చాలా ఆత్మగౌరవం ఇచ్చే ఆ పదం, రెడ్డి అంటే రక్షించేవాడు అన్న పదం చెప్పి మాకు ఆత్మగౌరవం ఇచ్చాడు. నేను ఒకటే చెప్పాను, నేను రెడ్డి కులంలో పుట్టలా, నేను ధర్మం పాటించేవాడిని, మంచి ఎక్కడున్నా అండగా నిలబడేవాడిని, చెడు నా సొంత ఇంటిలో ఉన్నాక నేను ఎదిరించేవాడిని, నేను భయపడను. మన కోరుకుంది ఏం కోరుకున్నాం? మనకి టీడీపీ నుంచి నేను కోరుకుంది ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్కి మీరు ధర్మకర్త ముఖ్యమంత్రి గారు, మీరు అండగా నిలబడతారంటే ఏ మూలకెళ్ళినా ఉత్తరాంధ్ర నుంచి శ్రీకాకుళం జడ్డిలిన ఇసుక మాఫియాలు, ఈ జన్మభూమి కమిటీలు విసిగిపోయి ఎక్కడో. నేను మాట్లాడకపోతే ఇదే సంవత్సరం, పోయిన సంవత్సరం ఇదే సమయంలో నేను తెలుగుదేశం పార్టీ మీద తిట్టడానికి, వాళ్ళు చేసిన తప్పు అని చెప్పడానికి నేనేం ప్రిపేర్ అవ్వలేదు. ఆ రోజున విని 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 విసిగిపోయి నా మనసును ఆవిష్కరింప చేయడానికి వచ్చాను. నాకు లోకేష్ గారి మీద నాకేం శత్రుత్వం ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకేం శత్రుత్వం ఉంటుంది? మీరు ధర్మకర్త, మీరు ప్రజలు రక్షించేవాళ్ళు, మీరు కూడా అవినీతికి అన్యాయానికి కొమ్ము కాస్తే ప్రజలకు వెళ్ళిపోవాలి. ఇవన్నీ బాధపడి ఆవేదన ఉంది, చూపించాను ఆ రోజున. నాకు యుద్ధం చేయడం ఇష్టం లేదు, తిట్టడం ఇష్టం లేదు. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు, నన్ను వ్యక్తిగతంగా ఎంతమంది 6 నెలలు 9 నెలలు అమ్మ ఆలి తిట్టినా కానీ నేను భరిస్తాను. నాకు వ్యక్తిగతంగా ఎంత తిట్టినా నేను భరిస్తాను. కానీ సగటు సామాన్యుడికి అన్యాయం జరుగుతున్నప్పుడు తాట తీసి కింద కూర్చోబెడతాను. ఎవడి సొమ్ము ఇది, ఎవడి అబ్బ సొమ్ము ఇది, అడ్డగోలుగా దోచుకుంటా ఉంటామంటే చూస్తూ ఊరుకుంటామా? మాట్లాడమా? ఒకవైపు మీరు మహాత్మా గాంధీ గారికి దండలేసి అంబేద్కర్ ఆశయాలకి మేము అండగా ఉన్నామని చెప్పి అడ్డగోలుగా మీరు దోపిడీ చేస్తా ఉంటే అది రాజ్యాంగబద్ధమైనదా? యాంటీ అంబేద్కర్ కాదా అది? యాంటీ గాంధీ కాదా అది? అర్హత ఎక్కడుంది మనకి? ఈ విసుగు, సగటు మనిషిలో ఉన్న కోపం, ఆవేదన, జనసేన తరపు మీ అందరి ఆవేదన, కోపమే పవన్ కళ్యాణ్ నుంచి బయటకు వస్తాయి. కానీ పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా తిట్టండి, పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా దాడి చేయండి, వాడు ఒక మాట మాట్లాడు. ఇది నేను ఎంచుకున్న సిద్ధాంతం. ఇవన్నీ విసిగిపోయి
మనం ఇప్పుడు దాకా తిట్టాం, సంవత్సరాలుగా చూశారు, ప్రజా పోరాట యాత్రలో చూశారు. 2014 పార్టీ స్టార్ట్ చేసినప్పుడు ఒక నాయకులు లేరు నా పక్కన. అందరూ నన్ను టెస్ట్ చేయడానికి వచ్చారు. వీడు మాట్లాడతాడా లేదా, వీడు నిలబడతాడా లేదా, ఒక వినోదం తిలకించడానికి వచ్చారు. మీకు చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఎలా ప్రిపేర్ అయ్యాడో మీకేం తెలుసు? పవన్ కళ్యాణ్ టెస్ట్ చేసుకున్నంతగా ఎవరు టెస్ట్ చేయలేరు. వీడు డబ్బులకి అమ్ముడు పోతాడా లేదా అన్నది ఎవడో బయటోడుగా టెస్ట్ చేసుకోవడం. సినిమాల్లో నేను కష్టపడి సంపాదించి ఒళ్ళు హోనం చేసుకొని చేతులు ఇరిగిపోయి ఫ్రాక్చర్లు అయ్యి దాని మీద సంపాదించిన కోట్లు ఇలా వస్తే కోట్లు ఇచ్చేశాను. ఒక్క క్షణం డబ్బు మీద నాకున్న మమకారం ఒక్క క్షణం లిప్తపాటు అరే అనుకుంటా, అంతే. అలాంటిది ఎందుకు నేను చేయగలను చెప్తున్నానంటే నా డబ్బు మీద మమకారం లేదు. ఎంత తింటాం, ఎన్ని వేల కోట్లు కావాలి, వ్యవస్థను నడపడానికి డబ్బులు కావాలేమో కానీ వ్యక్తిగతంగా నాకు డబ్బులు అవసరం లేదు.